హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. సో ముందుగా మన వీడియో ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ లైక్ చేసి వీడియోని చూడటం అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ వ్యూస్ అయితే పడిపోతున్నాయి. నాకు ఎందుకు అర్థం కావట్లేదు. రిపోర్ట్స్ అయితే కొడుతున్నట్టున్నారు. సో మనం వాళ్ళని అధిగమించాలంటే ఫస్ట్ మనం లైక్ చేసి వీడియోని చూడటం అయితే స్టార్ట్ చేయండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు హరిహర వీరమల్లు టికెట్స్ గివ్ అవే కంటెస్టెంట్ జరుగుతుంది కదా, ఈ రోజు లాస్ట్ డే. ఇప్పటిదాకా నాకైతే 25 to 30 మెయిల్స్ అయితే వచ్చినాయి. ఇప్పటిదాకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, ఈ వీడియో కొత్తగా చూస్తుంటే కింద కామెంట్స్లో పిన్ చేస్తాను, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఆ మెయిల్కి మెయిల్ చేయండి, #హరిహర వీరమల్లు, మీ డీటెయిల్స్, ఫోన్ నెంబరు. సో ఆ వీడియో చూస్తే మీకు పూర్తి డీటెయిల్స్ ఎలా పంపించాలో అర్థమైద్ది. సో దానికైతే మెయిల్ చేయండి. మీరు కూడా విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది లక్కీ డ్రాలో. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు ఫిలిం అప్డేట్స్ వచ్చేసరికి హరిహర వీరమల్లు మూవీ ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. జ్యోతికృష్ణ గారు అండ్ నిధి అగర్వాల్ గారు ఇంటర్వ్యూస్ అయితే ఇచ్చేస్తున్నారనమాట. ఇది యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేశారు, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. సో అఫీషియల్గా హరిహర వీరమల్లు బడ్జెట్ అనేది జ్యోతికృష్ణ గారు అయితే రివీల్ చేశారు. 300 crores తోటి మనకి హరిహర వీరమల్లు తెరకెక్కింది. సో దానికి మించి ఒక 50 కోట్లైనా 100 కోట్లైనా కానీ సినిమా కలెక్ట్ చేస్తే అది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని చెప్పుకోవచ్చు. ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే జ్యోతికృష్ణ గారు అయితే చెప్పారు. ఫస్ట్ మన పవన్ కళ్యాణ్ గారి మెయిన్ మోటో అంటే హరిహర వీరమల్లు సినిమాలో మెయిన్ మోటో వచ్చేసరికి ధర్మాన్ని రక్షించే క్యారెక్టర్ అనమాట. అలాగే క్లైమాక్స్లో ఓన్లీ యాక్షన్ సీనే ఒక ½ an hour అయితే ఉంటుంది. అండ్ ఎటువంటి డైలాగ్స్ ఉందో ఈ యాక్షన్ సీన్స్ని రెండింటిని పవన్ కళ్యాణ్ గారు అయితే డైరెక్ట్ చేశారు 30 minutes పైన. సో అది ఎలా ఉండిద్దో చూద్దాం. అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఒక పండగ లాంటి న్యూస్ అనమాట ఇది. అతను మామూలుగా యాక్ట్ చేస్తేనే మనం పండగ చేసుకుంటాం, అలాంటిది ఒక యాక్షన్ సీన్ అనేది అతనే కొరియోగ్రాఫ్ చేశాడు. సో ఎలా ఉండిద్దో చూద్దాం. మీకు ఎలా అనిపించింది, ఎలా చేసుంటారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి కింగ్డమ్ సినిమా అనేది యూఎస్లో బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. సో ఇది బుకింగ్ అయిన కొన్ని గంటల్లోనే వైరల్గా టికెట్స్ అయితే బుక్ అవుతున్నాయి. దీన్ని పట్టుకొని హరిహర వీరమల్లు టికెట్స్, యూఎస్ టికెట్స్ స్లోగా ఉన్నాయి బుకింగ్స్, ఇది కింగ్డమ్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి ట్రోల్స్ అయితే చేస్తున్నారు. అక్కడ ఉంది పవన్ కళ్యాణ్ గారు. సో లాస్ట్ 3 days సినిమా ముందు ఆ బుకింగ్స్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతాయి, వాళ్ళు చూస్తారనమాట రేపు. ఎందుకంటే రేపు ప్రమోషన్ వీడియో కింద హరిహర వీరమల్లు నుంచి మేకింగ్ వీడియో అయితే రేపు విడుదల చేయబోతున్నారు. హరిహర వీరమల్లు మూవీని ఏం రత్నం గారు నైజాంలో కానీ కొన్ని పర్టికులర్ ఏరియాస్లో డిస్ట్రిబ్యూషన్కి అయితే ఇవ్వలేదు. తనే మెయిన్గా అయితే స్ట్రైట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట సినిమాని. సో ఇది పెద్ద సాహసం, ఎందుకంటే ప్రొడక్ట్ మీద అంత నమ్మకం ఉంది కాబట్టి అతను నేరుగా అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇందులో లాభం వచ్చిన నిర్మాతకే ఉంటుంది, నష్టం వచ్చిన నిర్మాతకే ఉంటుంది. మరి ఏఎం రత్నం గారి భవిష్యత్తు ఎలా ఉండిద్దో చూడాలి. అతని నమ్మకం మాత్రం ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీద. సో మీరేమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. హరిహర వీరమల్లు 300 కోట్ల నుంచి పైకి వసూలు చేసిద్దా చేయదంటారో కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. హరిహర వీరమల్లు మూవీ యూఎస్లో బుకింగ్స్ ఇప్పుడున్న స్టేటస్ ఏంటంటే, సో మొత్తం షోస్ వచ్చేసరికి 1051, లొకేషన్ వచ్చేసరికి 411 అనమాట. టికెట్స్ సోల్డ్ అయిన వచ్చేసరికి 6909 టికెట్స్ అయితే సోల్డ్ అయ్యాయి. సో అప్రాక్సిమేట్లీ $19,111 అయితే ఇప్పుడు దాకా వచ్చాయి. జూలైలో మనకి హరిహర వీరమల్లు కింగ్డమ్ సినిమాస్ అయితే వస్తున్నాయి. దాని తర్వాత అప్కమింగ్ మూవీస్ లిస్ట్ అయితే చెప్తాను చూడండి. సెప్టెంబర్లో ఓజీ వస్తుంది, అక్టోబర్లో విశ్వంబర వస్తుంది, డిసెంబర్లో అఖండ 2 అయితే వస్తుంది. నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ జనవరిలో అయితే రాజాసాబ్ అయితే రాబోతుంది. సో ఈ మూవీస్ అన్నీ చాలా బజ్ ఉన్న మూవీస్. వీటి రిజల్ట్ ఎలా ఉంటుందో, వీటిల్లో ఏ సినిమా హిట్ అవుతుందో, ఏ సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో, ఏ సినిమా అత్యధిక కలెక్షన్ రాబడుతుందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. హరిహర వీరమల్లు యూఎస్ టికెట్స్ బుకింగ్ పైన, ప్రీ బుకింగ్ పైన భయంకరమైన ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, వీళ్ళు ప్రమోషన్స్ అనేవి అంతగా చేయట్లేదు, కానీ వాళ్ళు ఒక స్ట్రాటజీతో అయితే వెళ్తున్నారు. అది కూడా మనకి అఫీషియల్గా అయితే చెప్పారనమాట. సో ఆ స్ట్రాటజీ ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా ప్రీ రిలీజ్ అనేది మనకి ఏపీలో జరగాల్సింది, తిరుపతిలో కానీ వైజాగ్లో కానీ. ఇప్పుడు 21న హైదరాబాద్లోని శిల్ప కళావేదికలో జరగబోతుంది. ఇక్కడ అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ ఈవెంట్స్ అయితే జరిగినాయి. ఆ 2 మూవీస్ కూడా ఇండస్ట్రీ హిట్సే. సో ఇది కూడా అలాగే రావాలని ఒక సెంటిమెంట్ ప్రకారంగా అయితే వెళ్తున్నారు అనుకుంటున్నాను. సో మోస్ట్లీ అలాగే అవుతుంది కూడా. సో ఎందుకంటే ఏఎం రత్నం గారి ఆలోచన ప్రకారం సినిమా అయితే భయంకరమైన బ్లాక్ బస్టర్ హిట్. ఆర్జీవి గారు కూడా
ఏఎం రత్నం గారి టేస్ట్ని అయితే చెప్పారు, అతని డేర్ అయితే చెప్పారు. జెంటిల్మెన్ సినిమాని ఎవరు కొనరు, ఎందుకు ఇంత పిచ్చితనంగా కొనేశారని చెప్పారు. కానీ ఆ సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టి అతనికి డబ్బులు అయితే వచ్చినాయి అనమాట. సేమ్ ఆర్జీవి గారు కూడా అదే చెప్పారు. సో దీనికి కూడా అదే వర్తిస్తుంది, ఎందుకంటే అతన్ని ఏదైతే ఉందో టేస్ట్ అనేది ఎప్పటికీ 90% క్యాలిక్యులేషన్ తోటి సినిమా హిట్ అయిపోయింది, అతను ఏ సినిమాలైనా కానీ. అందుకని ఇండియన్ 2 కూడా అతను చేయదలుచుకోవడానికి గల కారణం అది. ఆల్రెడీ అతను ఒక వీడియోలో కూడా చెప్పాడు. ప్రాజెక్ట్ పట్ల అంత నమ్మకం ఉంది కాబట్టి నేరుగా అయితే సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నారు. సో దీని ప్రకారంగా వాళ్ళు ప్రమోషన్స్ అనేవి అంత అవసరం లేదు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న హీరో కాదు ప్రమోట్ చేయడానికి, అతను బిగ్ స్టార్ అండ్ పాన్ ఇండియా వైడ్ అండ్ పొలిటికల్ స్టార్ కూడా. ఆటోమేటిక్గా అతను ఒక ఈవెంట్ పెట్టి మైక్ పట్టుకొని ఒక డైలాగ్ చెప్పినా కానీ, సినిమా గురించి మాట్లాడినా కానీ అది భయంకరమైన వైరల్ అవుతుంది 24 అవర్స్లో. సో అదే బిగ్ ప్రమోషన్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి జరగబోయే దాని మీద ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడతారు కాబట్టి ఆ 1 అవర్ లేదా ఆ 30 మినిట్స్ మాట్లాడేదే ప్రమోషన్ అనమాట. అది వరల్డ్ వైడ్ ప్రమోషన్ వీడియోగా అయితే వెళ్ళిపోతుంది. సో అది వాళ్ళ నమ్మకం. మిగతా హీరోల్లాగా దాన్ని ప్రమోట్ చేయాలి, ఎందుకంటే మ్యాక్సిమం వాళ్ళకి రీచ్ ఉండదు వరల్డ్ వైడ్గా. ఇండియాలో అండ్ తెలుగు రాష్ట్రాల్లో అయితే రీచ్ ఉండిద్ది కానీ మిగతా చోట్ల అయితే రీచ్ ఉండదు కాబట్టి దాని గురించి ప్రమోషన్స్ అయితే చేస్తారు. ఇతనికి ఆ రీచ్ అవసరం లేదు, ఆల్రెడీ ఉంది. సో అందుకని వాళ్ళు గట్టి నమ్మకంతో అయితే ఉన్నారు. మీరేమంటారు ఈ విషయం మీద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో అది గైస్ నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.